గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయిన ఆ మాజీ మంత్రికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయింది. ఫ్యాన్ పార్టీలో అవమానాలు భరించలేక జేఎస్పీలో చేరినా అక్కడ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకొని ఏడాది దాటినా కూటమి పార్టీల నాయకులు ఆ మాజీ మంత్రిని దగ్గరికి రానివ్వడం లేదు. దీంతో సొంత నియోజకవర్గానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే జనసేనలో జరిగే ముఖ్య కార్యక్రమాలకు కూడా ఆ మాజీ మంత్రికి ఆహ్వానం లేకుండా పోతోంది. దీంతో అవమాన భారంతో కుమిలిపోతున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏంటాయన కథ? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ నుంచి జనసేనలో చేరిన ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడింది. సొంత పార్టీలోనే గుర్తింపు లేకుండా పోయింది. కాంగ్రెస్, వైసీపీలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ఈ నేతకు ఇప్పుడు జనసేనలో ఉనికి కాపాడుకోవడం కష్టంగా మారుతోంది. సొంత పార్టీ నేతలు ఈయన్ను పక్కన పెట్టేయడంతో సొంత ఇంట్లోనే పరాయివాడైపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగే జనసేన ముఖ్య కార్యక్రమాలకు కూడా బాలినేనికి కనీసం పిలుపు లేకుండా పోతోందంటే ఈ మాజీ మంత్రి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూచిక పుల్ల కన్నా హీనంగా చూస్తూ కర్రీలో కరివేపాకులా తీసి పారేస్తున్నారని అనేవారు లేకపోలేదు. దీంతో జనసేనలో చేరిన బాలినేనికి ఒరిగిందేమీ లేదని ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బాలినేని వైసీపీలో ఉన్నప్పుడు ఒంగోలులో టీడీపీ, జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడంపై అప్పట్లో పెద్ద వివాదమే జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల సహా రెండు పార్టీల నాయకులు బాలినేని జనసేనలో చేరికను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ జనసేనాని దగ్గర ఉన్న గుర్తింపుతో జేఎస్పీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీని వీడి జనసేనలో చేరిన ఆనందం మాత్రం బాలినేనికి దక్కలేదు. టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు బాలినేని శ్రీనివాసరెడ్డిని లోకల్గా వ్యతిరేకించడంతో ఒంగోలుకు దూరంగా ఉంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం బాలినేని మంచి నాయకుడంటూ అవకాశం దొరికినప్పుడల్లా డైలాగ్స్ దంచి కొడుతున్నా ఒంగోలులో మాత్రం కూటమి నేతలు ఈ మాజీ మంత్రిని దగ్గరకు రానివ్వడం లేదు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టు దక్కడంతో ఇటీవల అట్టహాసంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని జనసేన నేతలతో పాటు టీడీపీ, బీజేపీ నాయకులకు ఆహ్వానాలు అందాయి. కానీ లోకల్ లీడర్ బాలినేనికి పిలుపు లేకుండా పోయింది. అంతేకాదు, ఈ మాజీ మంత్రి అనుచరులకు ఆహ్వానం అందలేదు. దీంతో అందరూ అవమానంగా ఫీల్ అవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల సహకారంతోనే తనకు ఒడా చైర్మన్ పదవి వచ్చిందని భావిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆహ్వానాలను కూడా ఈ శాసనసభ్యుడు చెప్పినట్టే చేశారని అంటారు. ఒడా చైర్మన్ గా ఛార్జ్ తీసుకోవడం అధికారిక కార్యక్రమం. పైగా సొంత పార్టీ నేత బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి మాజీ మంత్రికి ఆహ్వానం పంపకపోవడం ప్రకాశం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో దామచర్ల చేతిలోనే బాలినేని ఓడిపోయారు. పుష్కర కాలంగా పొలిటికల్ ప్రత్యర్థులుగా ఉన్న బాలినేని, దామచర్ల మధ్య రాజకీయ వైరం ఉంది. అంతేకాక రియాజ్కు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీల్లో కూడా ఎక్కడా బాలినేని ఫోటో కనిపించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో జనసేనలోని గ్రూపులు బయటపడ్డాయి. ఇంతకాలం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా సాగిన యుద్ధం ఇప్పుడు జనసేన వర్సెస్ జనసేనగా మారిపోయిందని అంటున్నారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసుండే జనసేన గ్రూప్ ఒకటి కాగా రెండవది బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం. ఒకే కూటమిలో ఉన్న బాలినేని, దామచర్ల మధ్య వైరం ఏమాత్రం తగ్గలేదు. కూటమి అన్నాక కొన్ని సర్దుబాట్లు తప్పనిసరని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటనలో చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జనసేన అని చెప్పిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఒడా చైర్మన్ పదవీ స్వీకార కార్యక్రమం గ్యాప్ను మరింత పెంచింది. వైసీపీలో అవమాన భారం భరించలేక జనసేనలో జాయిన్ అయినా సేమ్ సీన్ రిపీట్ అవుతోందని బాలినేని శ్రీనివాసరెడ్డి ఫీల్ అయిపోతున్నారు. చులకనగా చూస్తున్నారన్న భావన ఈ మాజీ మంత్రిలో ఉంది. ఒకప్పుడు బాలినేని రాక కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి ఈయన రాకపోవడమే మంచిదని నేతలు భావించడం ఈ మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే జనసేనలో తనతో పాటు అనుచరుల్ని అవమానపరుస్తున్నారని ఫీల్ అవుతున్న బాలినేని మున్ముందు మంచి రోజులు వస్తాయని వారికి సర్ది చెబుతున్నారు. అన్నింటికీ ఓపిక పట్టాలని సూచిస్తున్నారు. ఏడాది కాలంగా జనసేనలో ఒంటరి పోరాటం చేస్తున్న బాలినేని తిరిగి పవర్ పాలిటిక్స్ చేస్తారో లేదో వేచి చూడాలి.